మిత్రులందరికీ శ్రీమైట్స్ ఛానల్ స్వాగతం. మనం సాహసవంతుడు పింగళుడు అనే సీరియల్ స్టోరీ చెప్పుకుంటున్నాము. మొదటి, రెండవ భాగాలలో ఏం జరిగినది 2 ముక్కలలో చెప్పుకుని తరువాత కథలోకి వెళ్దాము. ఇంతవరకు జరిగిన కథ. చిలకల సరస్సులో 2 మొసలి పిల్లలను పట్టుకుని పద్మపాదుడు పింగళుడిచేత బతికి బయటపడ్డాడు. ఆ తరువాత పద్మపాదుడు తాను ఎవరైనది చెప్తూ మహామాయుడి అద్భుతమైన 3 వస్తువులు సాధించగలిగితే తిరుగులేని మంత్రవేత్త నవుతానని, అందుకు పింగళుడిని భల్క పర్వతాలకు రావలసినదని కోరతాడు. మార్గమధ్యలో భల్కకేతుడనే రాక్షసుడు పెద్ద పెద్ద గోలుసులతో రాతిబండరాళ్లకు కట్టి పింగళుడికి కనబడతాడు. అతన్ని విడిపించే ప్రయత్నం చేస్తే పద్మపాదుడు వారిస్తాడు. ఆ తరువాత మాయాసంచిలోంచి తమకు కావలసిన ఆహారం తెప్పించుకుని తిని భల్క పర్వతాలకు కేసి ప్రయాణం చేస్తారు. ఇంక తరువాతి కథలోకి వెళ్దాము. ఆ గాడిదలు అవి కొండశిఖరాల మీదుగా ఎగురుతూ క్రమంగా లోయలోగల నది సమీపాన దిగినాయి. పద్మపాదుడు పింగళుడు తమ తమ వాహనాల మించి దిగారు. మరుక్షణంలో అవి 2 మాయమైపోయినాయి. కొద్దిసేపటి తరువాత పద్మపాదుడు యువతలికి వచ్చి సంచిలో ఉన్న గాజుజాడిని తీసుకురావలసిందిగా పింగళుడితో చెప్పాడు. పింగళుడు గాజుజాడి తెచ్చి పద్మపాదుడి ముందు పెట్టాడు. అందులో మొసళ్ల రూపంలో ఉన్న మహామాయుడి శిష్యులిద్దరికేసి పద్మపాదుడు గుడ్లురుముతూ చూచి, ఇకనైనా మీరు మీ అసలు రూపాలు ధరిస్తారా, లేక కాల్చి బూడిద చేసి ఈ నదిలో కలపమంటారా అంటూ హుంకరించాడు. వెంటనే గాజుజాడి తపిమంటూ పగలి ముక్కలు చెక్కలుగా గాలిలోకి ఎగిరిపోయింది. నల్లని వికృతాకారులైన 2 వ్యక్తులు పద్మపాదుడికి నమస్కరిస్తూ, మహామంత్రికా, మేము మీకు దాసానదాసులం. ఏమిటి సెలవు అని అడిగారు. మహామాయుడి సమాధి ఉన్న పాడుదేవళల్లోనికి ప్రవేశం కావాలి. ముందుగా ఈ నదిలోని నీరు ఇంకిపోయేట్టు చేయండి అంటూ పద్మపాదుడు కైనంగా జవాబిచ్చాడు. మహామాయుడి శిష్యులు వణికిపోతూ పద్మపాదుడికి నమస్కరించి, ఈ నది ఇంకిపోవాలన్నా, మహామాయుడి సమాధి ఉన్న పాడుదేవళల్లోకి ప్రవేశించాలన్నా ముందుగా పింగళుడనే జాలరివకుడు ఇక్కడికి రావలసి ఉంటుంది అన్నారు. అదుగో ఇతడే ఆ జాలరి పింగళుడు అంటూ పద్మపాదుడు పింగళుడికేసి చేవుపాడు. మహామాయుడి శిష్యులు పింగళుడికేసి ఆశ్చర్యంగా చూసి, మహాప్రసాదం, మీ ఆజ్ఞ ఇప్పుడే నెరవేరుస్తాం అంటూ వెంటనే అదృశ్యులైపోయారు. మనం ఈ నదిగర్భంలో ఉన్న పాడుబడిన దేవళల్లో ప్రవేశించవలసి ఉంది. ఆ దేవళల్లో గల 5 ద్వారాలను తెరుచుకుంటే తప్ప మనం మహామాయుడు సమాధి అయి ఉన్న గదిని చేరలేము. అందుకు వాళ్లు మనకు సహాయం చేస్తారు అన్నాడు పద్మపాదుడు. నాకు అంత బాగా ఈతరాదు. ఈ నదిలో ఉన్న దేవాలయాన్ని నేనెలా చేరగలను అన్నాడు పింగళుడు. పింగళుడు అమాయకంగా అడిగిన ఈ ప్రశ్నకు పద్మపాదుడు నవ్వి, పింగళా, నీకు ఈదటం చేతకాకపోయినా తిరుగులేని గుండె నిబరముంటే చాలు. ఈ నదిలో ఒక్క చుక్క నీరు కూడా లేకుండా ముందు చేయవలసి ఉంది. అందుకు మహామాయుడి శిష్యులు 2 తప్పక సహాయం చేస్తారు అన్నాడు. ఇంత గొప్ప నదిలో ఒక్క నీటి చుక్క కూడా లేకుండా చేయటమా అంటూ పింగళుడు ఆశ్చర్యం కనబరిచాడు. అవును, అలా చేసినప్పుడే మన కార్యం నెరవేరుతుంది. పద్మపాదా, నదికేసి చూడు అన్నాడు ఆశ్చర్యంగా. పద్మపాదుడు నదికేసి చూస్తూ, భేష్, మహామాయుడి శిష్యులు మాట నిలువుకున్నారు. ఇంతకు మనకు కావలసిన పాడుదేవళం ఎక్కడ ఉంది? నదిమధికేసి పరీక్షగా చూచి, అదుగో ఇప్పుడిప్పుడే శిఖరం నీటినుంచి బయటికి వస్తున్నది. అదేనా మహామాయుడు సమాధి అయిన దేవళం? పద్మపాదుడు పింగళుడు చూచిన వైపుకు చూస్తూ తృప్తిగా నవ్వి, అదే పాడుబడిన దేవళం. నదిలో ఒక్క చుక్క నీరు లేకుండా ఇంకిపోయిన తరువాత మహామాయుడి శిష్యులిద్దరూ మన దగ్గరకు వస్తారు. అంతలో నది మధ్యం నుంచి మహామంత్రికా అన్న కేక వినబడింది. పద్మపాదుడు పింగళుడు అటుకేసి చూశారు. ఒక దేవాలయ శిఖరం వారి దృష్టినాకర్షించింది. దానిపక్కనే నిలబడి మహామాయుడి శిష్యులిద్దరూ కనిపించారు. మీరు నా ఆజ్ఞను శిరసావహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతానికి మీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్లవచ్చు అన్నాడు పద్మపాదుడు. పింగళా, మనం ఎంతో మెలకువగా ఉండవలసి ఉంది. మన ప్రయత్నాన్ని విఫలం చేసేందుకే కాక వీలైతే మనలను సంహరించేందుకూడా అనేక దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నవి. సరే, ఇక మన పని చూద్దాం. ఆ పాడుదేవళపు శిఖరం నీకు స్పష్టంగా కనబడుతున్నదిగదా అని అడిగాడు. పింగళుడు అవునట్టు తలపూపి ఆ దిక్కుకేసి చూశాడు. అయితే నువ్విప్పుడా దేవళంలోని మహామాయుడి సమాధిని చేరవలసి ఉంది. ఆ సమాధిలో నువ్వు ప్రవేశించే ముందు
నువ్వు దాటవలసిన ద్వారాల సంఖ్య 6. 6 ద్వారాలకు రక్షకులుగా మహాభయంకరులైన మాయా రక్కసులు ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ నిన్ను సంహరించేందుకు ప్రయత్నిస్తారు. నువ్వు వాళ్లను చూచి ఏమాత్రం వెరుపు కనబరిచినా మన ప్రయత్నం వమ్ము కావటమేగాక ప్రాణాపాయం కలిగే ప్రమాదం కూడా ఉంది అన్నాడు పద్మపాదుడు. పింగళుడు జవాబివ్వలేదు. అతడి దృష్టి నదిగర్భానగల పాడుదేవళ మీదనే ఉంది. పద్మపాదుడు అతడికేసి ఓమారు చూచి, పింగళా, ఇక మనం దేవళం దగ్గరకు వెళదాం. దానికి గల 6 ద్వారాలలోనూ మొదటి ద్వారం వరకు నేను రాగలను. ఆ ద్వారాన్ని తెరుచుకున్న తరువాత తక్కిన 5 ద్వారాలను కూడా తెరుచుకుని మహామాయుడి సమాధిలో ప్రవేశించవలసినవాడివి నీవు అన్నాడు. పద్మపాదుడు పింగళుడు ఒక్క చుక్క నీరైనా లేకుండా ఇంకిపోయిన నదిగర్భంలోనుంచి నడిచి పాడుదేవళాన్ని సమీపించారు. దేవళానికి ఉన్న మొదటి ద్వారం చూపరులకు చాలా భయంగొల్పుతున్నది. పెద్ద దేవదారు చెక్కతో చేయబడిన తలుపులపై అనేక భయంకరాకృతులు చెక్కబడినాయి. 2 తలుపులలోనూ బిగించబడిన 2 పెద్ద మేకులకు చుట్టుకుని ఒక సర్పం పడగ విప్పిబుసలు కొడుతున్నది. పద్మపాదుడు ఆ సర్పం కేసి చేయి పూపుతూ, పింగళా, నువ్వు నిర్భయంగా ఆ సర్పాన్ని సమీపించి దానిని 2 సార్లు నీ చేతితో తాకవలసి ఉంది. ఆ తర్వాత ద్వారం లోపలినుంచి ఒక భీకరాకారం నిన్ను ప్రశ్నిస్తుంది. నువ్వు ఎవరివైనది నిర్భయంగా చెప్పిన తరువాత ద్వారం తెరుచుకుంటుంది. కాని ఆ తర్వాత ఏం జరగబోయేది నీకు చెప్పటమంటే నేను నా మంత్రశక్తిని కోల్పోవటమేనన్నమాట. కనుక నువ్వు దేనికి భయపడకుండా ఉంటే అన్ని ద్వారాలు తెరుచుకుని మహామాయుడి సమాధిలో అడుగుపెట్టే అవకాశం కలుగుతుంది. అక్కడ అపూర్వ వస్తువుల సంగతి తెలుసుగదా అన్నాడు. పద్మపాద, నేను ఎటువంటి భీకర శక్తికి భయపడను. కాని మోసం చేసి నన్ను హతమార్పచూచే దుష్టశక్తులేమీ ఈ పాడుదేవళంలో లేవుగదా అని ప్రశ్నించాడు పింగళుడు. కావాలనుకుంటే నిన్ను మోసగించకుండానే ఈ దేవళలో ఉన్న శక్తులు నిన్ను హతమార్చగలవు. కాని నీవు ఏమాత్రం భయపడకుండా ముందుకు వెళ్ళినప్పుడు అవి నిన్ను ఏమీ చేయలేవు. మహామాయుడి సమాధినుంచి నువ్వు మనకు కావలసిన వస్తువులు సంపాదించిననాడు నీకన్న ఈ ప్రపంచంలో శక్తిమంతుడు ధనవంతుడు మరొకడుండడు అన్నాడు పద్మపాదుడు. అందుకోసమేగదా నేనిని ప్రమాదాలకు ఎదురిదేందుకు సిద్ధమయ్యాను అంటూ పింగళుడు ముందుకు నడిచాడు. పింగళుడు నిర్భయంగా ద్వారాన్ని సమీపించి పడగ విప్పి బుసలు కొడుతూ ఉన్న సర్పాన్ని తన కుడిచేతితో 2 సార్లు తాకాడు. అంతా భయంకర సర్పము తల వంచి కదలామెదలక ఊరుకున్నది. కాని అదే క్షణాన తలుపుల వెనక భూమి దద్దరిలేలా కర్ణకకోరమైన ధ్వనితో ఒక కర్కశ కంచం ఇలా ప్రశ్నించింది. లోపలకు రావటం ఎలాగో తెలియకుండానే మహామాయుడి సమాధి ప్రథమ ద్వారాన్ని సమీపించిన పెరికిపంద ఎవరు? నా పేరు పింగళుడు. నేను అవంతి నగరపు జాలరిని. గురువు పద్మపాదుడు. చాలు చాలు, నీ గురువు ఎవరన్నది నాకవసరంలేదు. నీవు జాలరి పింగళుడివి. ఇదిగో తలుపు తెరుస్తున్నాను అన్న శబ్దం అయింది. మరుక్షణాన తలుపులు 2 బార్లా తెరుచుకున్నవి. పర్వతాకారంలో ఉన్న నల్లనివాడొకడు తళతళలాడే కత్తి చేబట్టి ద్వారానికి అడ్డంగా నిలబడ్డాడు. పింగళుడు ముందుకు నడిచాడు. సరిగా కత్తివేటుకు అందే దూరంలోకి పింగళుడు రాగానే పర్వతాకారుడు హుం అని హుంకరిస్తూ, నువ్వు జాలరి పింగళుడివా? అయితే మెడచాచు, ఒక్క వేటుకు నీ కుత్తుక తెగేలా ఈ కత్తితో నరుకుతాను అన్నాడు. కనురెప్పపాటులో పింగళుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇంత దూరం వచ్చి వెనుదిరగటం ఎలానూ ప్రాణాపాయం అని ఆతడికి అర్థమైంది. అలా అని మెడచాచిన ఆ మహాకాయుడి కత్తికి అది తెగ కింద దొర్లవచ్చును. ఏమైనా కాని అనుకుంటూ పింగళుడు ఒక అడుగు ముందుకు వేసి మెడ వంచాడు. తక్షణం పర్వతాకారుడి చేతినుంచి కత్తిజారి కిందపడి ఖంగుమని శబ్దం చేసింది. అతడు పింగళుడి ముందు శవంలాగా తభిమంటూ బోర్లా పడిపోయాడు. ఇలా జరిగేసరికి పింగళుడికి ఎక్కడలేని సత్తువ, ధైర్యం కలిగినట్టయింది. అతడు సూటిగా చూస్తూ మొదటి ద్వారం దాటి 2వ ద్వారాన్ని సమీపించాడు. ఆ ద్వారం తలుపులు కూడా బంధించి ఉన్నవి. చేతిలో పెద్ద శూలం ధరించిన ఒక గుర్రపురోతు పింగళుణ్ణి చూస్తూనే మాటమంతి లేకుండా శూలాన్ని గురిగా పింగళుడి గుండెలపైకి ఎత్తాడు. పింగళుడు నిర్భయంగా గుండెలమీద ఉన్న చొక్కాను పక్కకు తొలగించి, నేనెవరో తెలుసా? జాలరి పింగళుణ్ణి అంటూ ముందుకు నడిచాడు. మరుక్షణం గుర్రంతోపాటు రోతుకూడా కుప్పలా భూమిలోకి కుంగపోయాడు. పింగళుడు ఇనుమడించిన ఉత్సాహంతో 2వ ద్వారం దాటి 3వ ద్వారాన్ని సమీపించాడు. ఈ 3వ ద్వారం ముందు ఒక విలుకాడు బాణం ఎక్కుపెట్టి
పింగళుడికేసి చూస్తూ నిలబడి ఉన్నాడు. పింగళుడు తొనకకుండా ముందుకు నడుస్తూ విలుకాడికి తన ఫాలభాగం వేలితో కొట్టి చూపించాడు. ఉత్తరక్షణంలో విలుకాడు పెద్దగా అరిచి పక్కకు పడిపోయాడు. పింగళుడు 3వ ద్వారం దాటాడు. 4వ ద్వారాన్ని సమీపించనున్నంతలో భీకరమైన రంకెలు వినిపించినాయి. ద్వారానికి అటూ ఇటూ నిలబడివున్న 2 ఖడ్గమృగాలు తలలు వంచి మీదికి దూకేందుకు బుసలు కొడుతున్నాయి. పింగళుడు చలించకుండా ముందుకు నడిచి ఆ ఖడ్గమృగాలను 2 చేతులతోనూ అంటుకున్నాడు. వెంటనే అవి 2 భగ్గుమని ఒక్కసారి మండి బూడిదకుపలా అయిపోయివాయి. పింగళుడు 5వ ద్వారాన్ని సమీపెంచేసరికి అక్కడ అతడికి కనబడిన వింత మృగం అతడిలో భయానికన్నా ఆశ్చర్యం ఎక్కువ కలిగించింది. దాని శరీరం వెనక కాళ్ళు సింహాకృతిలో ఉన్నవి. తల ముందుకాళ్లు మాత్రం గద్దను పోలివున్నవి. ఇది ఏమి మృగం అని పింగళుడు అనుకునేంతలో ఆ గరుడసింహం వెనక కాళ్లమీద లేచి రెక్కలు అల్లల్లాడిస్తూ మీదికి పురకబోయింది. పింగళుడు ఓ త్రుటికాలం నిశ్చేష్టుడాయ్ అంతలోనే తెలివి తెచ్చుకుని దారి తొలుగు, నేను జాలరి పింగళుణ్ణి అంటూ ముందుకు అడుగు వేశాడు. గరుడసింహం పపిమని పేలి తునాతునేలైపోయింది. పింగళుడు దానికేసి ఓమారు జాలిగా చూసి 5వ ద్వారాన్ని దాటి 6వ ద్వారాన్ని సమీపించాడు. పింగళుడు అంతులేని పుత్సాహంతో 6వ ద్వారాన్ని సమీపించాడు. అతడికి హయాత్తుగా కన్ను చెదిరినట్టయింది. ఎదురుగా ద్వారం పక్కన పద్మపాదుడు గద చేబుని నిలబడి ఉన్నాడు. పింగళుడు మైకం కమ్మినవాడిలా ముందుకు అడుగు వేయబోయేసరికి ఆగు, ఆగు, నువ్వెనరివి అన్న భీకరమైన కంఠస్వరం వినబడింది. నన్ను మోసపుచ్చేందుకు ఏదో పిశాచి పద్మపాదుడి ఆకృతి దాల్చింది అని పింగళుడు అనుకునేంతలో ధగధగ మెరుస్తున్న గద అతడి నేత్రాల ముందు కదిలింది. పింగళుడు భయకంపితుడై వెనక్కు అడుగువేశాడు. ఎవడో దొంగ, జాలరి పింగళుడు కాదు, బయటికి గెంటండి, దూరంగా విసిరివేయండి అన్న కేకలు పింగళుడికి వినిపించినాయి. ఆ వెంటనే అతడి వీపుమీద తలమీద కర్రతో చేతులతో ఎవరో మోదసాగారు. ఒక్కొక్క ద్వారమే టకటకమని మూసుకోసాగింది. పింగళుడు భయంతో వణికిపోతూ కళ్ళు తెరిచేంతలో అతడు గాలిలో ఎగిరిపోతున్నాడు. అతడి దృష్టి కిందకు మళ్ళింది. అక్కడ పద్మపాదుడు చేతులు చాచి తను కింద పడకుండా పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. పద్మపాదుణ్ణి చూడగానే పింగళుడికి ప్రాణం లేచివచ్చినట్టయింది. అతడు తన ఒక ప్రాణభయం లేదని గ్రహించాడు. అంతలో పద్మపాదుడు పింగళుణ్ణి కింద పడకుండా చేతులతో ఆదుకుని మెల్లగా భూమిమీద నిలబెట్టాడు. ఈ కథ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఒక చిన్న మనవి. ఈ కథ బాగుంది అని ఏ క్షణంలోనైనా అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్ చేయండి. మీ యొక్క సూచనలను, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లలో తప్పులను సరిదిద్దుకుని మంచి మంచి కథలను మీకందించటానికి ప్రయత్నం చేస్తాము. ఇక పదండి. పింగళ, ఏం జరిగింది? ప్రమాదకరమైన దెబ్బలేమీ తగలలేదుగదా అంటూ పద్మపాదుడు ఆదుర్దాగా ప్రశ్నించాడు. దెబ్బల మాట తరువాత చూద్దాం. ముందు ప్రాణాలతో బయటపడ్డాను. అంతేచాలు అని పింగళుడు వెనుదిరిగా పాడుదేవళంకేసి చూశాడు. అతడు చూస్తూండగానే అంతవరకు ఒక్క నీటిచుక్క కూడా లేకుండా ఇంకిపోయిన నది బుస్సుమంటూ ఒక్కసారి జలంతో పొంగసాగింది. పద్మపాదుడు పింగళుడి భుజమీద చేయివేసి, పెంగళా, ఈసారికి మనం ఓడిపోయాం. మహామాయుడి శిష్యులు తిరిగ నదిని జలంతో నింపుతున్నారు. దేవాలయం కూడా అందులో మునిగిపోతుంది. అయినా మనం కావాలనుకున్ననాడు తిరిగ నది జలాన్ని ఇంకింపచేయగలం. ముందు నీ అనుభవాల సంగతేమిటో చెప్పు అన్నాడు. పింగళుడు తను మొదటి ద్వారం దాటి 6వ ద్వారాన్ని సమీపించేవరకు జరిగిన సంఘటనలని పద్మపాదుడితో చెప్పాడు. 6వ ద్వారం దగ్గర అంత తెలివిగల భూతం కావలి ఉంటుందని నేననుకోలేదు. హయాత్తుగా మీ ఆకృతి అక్కడ కనిపించింది. ఆగు, ఆగు, నువ్వెవరివి అని నన్ను ప్రశ్నించిన కంఠస్వరం కూడా మీదే. నేను ఒక్క త్రుటికాలం సంశయించాను. ఈ లోపల హయాత్తుగా కళ్ళు మిరుమిట్లు కొలిపేగదా ఒకటి మెరిసింది. నేను కళ్ళు మూసుకున్నాను. అంతే, నా వీపుమీద తలమీద దభి దభిమని దెబ్బలు పడసాగినాయి. ఎవరివో బలమైన చేతులు నన్ను వడిసిపట్టుకుని ఆకాశంలోకి విసిరివేసినాయి. కింద పడకుండా మీరు నన్ను పట్టుకుని కాపాడారు అన్నాడు పింగళుడు. అలాగా అంటూ పద్మపాదుడు కళ్ళెరచేసి నదీజలంలో మునిగిపోతున్న పాడుదేవళంకేసి ఓసారి చూశాడు. పింగళా,
మహామాయుడి శిష్యులు ఇంత నీచానికి ఒడికట్టుతారని నేననుకోలేదు. నీ గురువునైన నా ఆకృతిలో మాత్రమే వాళ్లు నిన్ను మోసపుచ్చగలిగారు. అంతకు ముందు వాళ్లు నిన్ను భయపెట్టేందుకు ప్రయోగించిన ప్రతి దుష్టశక్తిని నువ్వు జయించావు. అది నాకు చాలా ఆనందం కలిగిస్తున్నది అన్నాడు. పద్మపాదుడి మాటలు పింగళుడికి చాలా పుత్సాహం కలిగించినాయి. అతడు పాడుదేవళంకేసి చూచి, ఇప్పుడు చేయవలసిందేమిటి? దేవాలయం మళ్లీ నది గర్భంలో మునిగపోతున్నది అన్నాడు. ఈ రోజుకు ఇంక మనం చేయగలిగిందేమీ లేదు. నేటినుంచి 3 రోజుల తరువాత మళ్లీ పర్వదినం ఒకటి రానున్నది. ఆనాడు తిరిగా నీవు మహామాయుడి సమాధిలో ప్రవేశించవచ్చు. అంతవరకు మనం ఇక్కడే ఉండవలసి ఉంది. ఈ విధంగా 3 రోజులు గడిచిపోయినాయి. 4వనాడు పద్మపాదుడు ఇప్పుడు నదిగర్భంలో మునిగిపోయి ఉన్న పాడుదేవళంకేసి చేయి చూపుతూ, పింగళా, నేను నదిజలాన్ని ఇంకింపచేస్తాను. ఈసారి నువ్వు మహామాయుడి సమాధిలో ప్రవేశించేప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి నేను మళ్లీ చెప్పనవసరంలేదుగదా అన్నాడు. పద్మపాద, అలాంటి అవసరం ఏమీ లేదు. లోగడ తిన్న దెబ్బల కనుతులు ఇంకా కరిగకూడా పోలేదు. నేను ఏమరచిపోయినా ఆ దెబ్బల బాధ, మీ రూపంలో నన్ను మోసగించిన మహామాయుడి శిష్యుడి ముఖ కపళికలు మాత్రం మరవను. ఈసారివాడి అంతు తేలుస్తాను అన్నాడు పింగళుడు. పద్మపాదుడు మంత్రం జపించి కొద్దిసేపట్లోనే నదిజలాన్ని ఇంకింపజేశాడు. పింగళుడు నిర్భయంగా పాడుదేవళపు మొదటి ద్వారాన్ని సమీపించి బుసలు కొడుతున్న పాముపడగమీద చెయ్యి వేశాడు. అది వెంటనే ప్రాణం వదిలి కింద పడిపోయింది. తక్షణం తలుపుల వెనకనుంచి కర్ణకకోరమైన ధ్వనితో ప్రశ్న వినబడింది. నా పేరు పింగళుడు. నేను అవంతి నగరపు జాలరిని అంటూ పింగళుడు ధైర్యంగా తలుపులను నెట్టాడు. తలుపులు తెరుచుకున్నవి. పర్వతాకారంలో ఉన్న నల్లనివాడు కత్తి వళిపిస్తూ ముందుకు వచ్చాడు. అతడు పింగళుణ్ణి మెడచాచమనటం, పెంగళుడు మెడచాచటం, పర్వతాకారుడు దభిమంటూ పడిపోవటం అంతా పూర్వ పద్ధతిగానే జరిగింది. పింగళుడు ఒక్కొక్క ద్వారాన్నే దాటి చివరకు ఆరపద్వారాన్ని సమీపించేంతలో ద్వారం పక్కనే పింగళుడి తల్లి కళ్ల నీళ్లు కారుస్తూ, నాయనా, ఎందుకు వచ్చిన శ్రమ? వెనుదిరిగపో. ఆ పద్మపాదుడు నిన్ను హతమార్చాలని చూస్తున్నాడు అన్నది దీనాతిదినంగా. పెంగళుడు నివ్వెరపోయాడు. ఆ వెంటనే అతడికి గత అనుభవం గుర్తుకు వచ్చింది. లోగడ తనను పద్మపాదుడి రూపంలో మోసగించిన విశాచమే ఇప్పుడు తన తల్లిరూపం ధరించి మాయచేయ చూస్తున్నదని అతడు నిర్ణయించుకున్నాడు. దారి తొలుగు. నువ్వెవరో నాకు తెలుసు. నా తల్లిరూపం ధరించినా నన్ను మోసగించలేవు అంటూ పింగళుడు ద్వారం పక్కన ఉన్న కత్తినొకదాన్ని తీసుకుని ముందుకురికాడు. మాయారూపంలో వచ్చిన విశాచి కెవ్వున కేకవేసి వెంటనే మాయమైంది. పింగళుడు పెద్దగా నవ్వి కత్తిని దూరంగా గెరవాటువేసి ద్వారం దాటాడు. ఎదురుగా పట్టుతెరలు గాలికి రెపరెపలాడుతూ కనిపించినాయి. సన్నని ఆ తెరల వెనకనుంచి కాంతులు వెదజల్లుతున్న ఉన్నతాసనం ఒకటి కనిపించింది. పింగళుడు పట్టుతెరలు తొలగించుకుని లోపలకు వెళ్లాడు. రత్నమాణిక్యాల కాంతిలో దేదీప్యమానంగా వెలిగిపోతున్న సింహాసనమీద మహామాయుడు యోగ నిద్రలో ఉన్నట్టు కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు. పింగళుడికి ఓ క్షణకాలం మహామాయుడు పజీవుడేమో అన్న అనుమానం కూడా కలిగింది. అతడు గాలి పీల్చుకునేందుకూడా వెరచి అడుగులో అడుగు వేసుకుంటూ మహామాయుణ్ణి సమీపించాడు. అతడి దృష్టి మహామాయుడి కుడిచేతి వేళ్లమీదకు పోయింది. అక్కడ కాంతికిరణాలను వెదజల్లుతున్న ఆతడి వేలికి ఉన్న పుంగరం పింగళుణ్ణి ఆకర్షించింది. పింగళుడు నిర్భయంగా మహామాయుడి కుడిచేతి వేలినుంచి ఉంగరాన్ని వూడదీశాడు. ఇంక తనకు కావలసినవి 2 వస్తువులు. వజ్రాలు తాపిన పిడిగల కత్తి మహామాయుడి నడుముకు వేలాడ కట్టబడి ఉంది. పింగళుడు దాన్ని వరతో కూడా తీసుకుని తన నడుముకు బిగించుకున్నాడు. ఇక కావలసింది భూగోళం. పింగళుడు నలువైపులా కలయ చూచాడు. అతడికి ఒక మూలగా మెట్లు కనిపించినాయి. ఆ మెట్లకు దిగువగా ఒక ఎత్తైన బల్లమీద గుండ్రని చంద్రబింబంలా మెరుస్తున్న భూగోళం కనిపించింది. పింగళుడు దాన్ని సమీపించి గోళంలోకి చూశాడు. అందులో వివిధ దేశాలు, వాటి సరిహద్దులు, పనిపాట్లలో మునిగి ఉన్న ఆయా దేశ ప్రజలు అతడి దృష్టికి స్పష్టంగా కనిపించారు. మహామాయుడి సమాధి నుంచి తను సంగ్రహించవలసిన 3 వస్తువులు పింగళుడికి లభించినాయి. అతడు భూగోళాన్ని భద్రంగా అందుకుని భుజమీద పెట్టుకుని ఆఖరిసారిగా మహామాయుడు కూర్చుని ఉన్న సింహాసనానికేసి చూసి బయటికి బయలుదేరాడు. పింగళుడు అన్ని ద్వారాలు దాటి బయటికి రాగానే పద్మపాదుడు పుత్సాహంగా చప్పట్లు చరిచి, పింగళా, మనం జయించాం.
ఇక ఈ ప్రపంచంలో మన శక్తికి తిరుగులేదు అంటూ ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. మనం ఒక పని చేస్తే బావుంటుంది. భల్లుకకేతుడి సంగతి నువ్వు మరిచిపోలేదుగదా అన్నాడు. భల్లుకకేతుడా? అతన్ని ఎలా మరవగలను? అయితే నువ్వు వెంటనే బయలుదేరు. ఆ అడవిలో ఉన్న కొలను ప్రాంతం నీకు తెలిసిందేగదా? అతన్ని బంధవిముక్తుణ్ణి చేసి ఇక్కడకు తీసుకురా అన్నాడు పద్మపాదుడు. కత్తి చేతబట్టి గాడిదమీద ఎక్కి గాలిలో ఎగురుతున్న పింగళుణ్ణు చూస్తూనే భల్లుకకేతుడు పెద్దగా మూలిగి, అయ్యో ప్రభో, దేవా, గార్ధభేంద్ర, నన్ను రక్షించండి. ఈ ఇనపగొలుసులు బద్దలు కొట్టి పుణ్యం కట్టుకోండి అంటూ అరవసాగాడు. అయ్యా ప్రభూ, ఆ మంత్రవేత్త సుఖంగా ఉన్నారా? మహామాయుడి సమాధిలో ప్రవేశించటం సాధ్యమైందా అని అడిగాడు భల్లుకకేతుడు ఆదుర్దాగా. ఆ సమాధిలో ప్రవేశించింది నేను. ఇదిగో ఆ మహామాయుడి మంత్రశక్తి గల ఖడ్గం అంటూ పింగళుడు తన చేతనున్న కత్తిని గళిపించి దాని కొనను భల్లుకకేతుడికేసి సూటిగా గురిపెట్టాడు. మరుక్షణంలోనే కళ్లను మిరుమిట్లు కొలిపే కాంతిరేఖలు మెరుపు వేగంతో కత్తినుంచి బయలుదేరి భల్లుకకేతుడిని బంధించి ఉన్న అనపగొలుసును తాకినాయి. తక్షణం ఇనపగొలుసు వరితాడులా ఒక్కసారి భగ్గుమని మండి బూడిదని నుసిగా మారి రాలిపోయింది. భల్లుకకేతుడు తన మహాకాయాన్ని ఒక్కసారి విదిలించుకుని లేచి నిలబడ్డాడు. అతడు కృతజ్ఞత పుట్టిపడే నేత్రాలతో పింగకుణ్ణి సమీపించి అతడికి సాష్టాంగపడుతూ, ప్రభూ, మీరు నన్ను విముక్తుణ్ణి చేసి ఎంతో కాలంగాని పడుతున్న యాతన నుంచి నన్ను కాపాడారు. మీ దయవల్ల నేను నరకబాధ నుంచి బయటపడ్డాను. ఈ ఘడియనుంచి నేను మీకు దాసుణ్ణి. ఏమి మీ ఆజ్ఞ అన్నాడు. మనం ఇప్పుడే బయలుదేరి పద్మపాదుణ్ణి చేరాలి. ప్రభూ, ఇక రండి. నా భుజాలమీద కూర్చోండి అంటూ పింగళుడి ముందు మోకరిల్లాడు. పింగళుడు సంశయించకుండా ఎలుగొడ్డు రూపంలో ఉన్న భల్లుకకేతుడి భుజాలమీదికి ఎక్కి కూర్చున్నాడు. భల్లుకకేతుడు వెంటనే గాలిలోకి ఎగిరి కళ్ళుమూసి తెరిచేంతలో పింగళుణ్ణి పద్మపాదుడు పున్న చోటుకు తెచ్చి దించాడు. పద్మపాదుడు భల్లుకకేతుణ్ణి చూస్తూనే మందహాసం చేసి, కులాసాయగదా? పింగళుడు పద్మపాదుడితో భల్లుకకేతుడి కోరిక వివరించి, నేను ఇతడిని నా సేవకుడుగా తీసుకుంటాను అన్నాడు. అందుకు నా అభ్యంతరం ఏమీలేదు. అప్పుడు పద్మపాదుడు పింగళుడికేసి తిరిగి, పింగళా, మనం అష్టకష్టాల కోర్చి కావలసిన శక్తులన్నిటినీ సంపాదించుకున్నాం. ఇందులో నీవు చేసిన సహాయంనే నెన్నడూ మరువరానిది. నీవు నీ ఇంటికి వెళ్లేముందు నాకు కొద్ది రోజులపాటు అతిథిగా ఉండవలసిందని కోరుతున్నాను అన్నాడు. పింగళుడు అందుకు అంగీకరించాడు. ముగ్గురూ పద్మపాదుడి ఇంటికి బయలుదేరారు. పద్మపాదుడు అతడికి మహామాయుడి సమాధినుంచి తెచ్చిన వస్తువులన్నీ చూపెడుతూ, పింగళా, వీటిలో నీకు కావాలన్న ఏ ఒకటైనా సంతోషంగా ఇచ్చివేస్తాను, తీసుకో అన్నాడు. పింగళుడు అందుకు అంగీకరించలేదు. అతడు చిరునవ్వు నవ్వుతూ, పద్మపాదా, ఆ మహాశక్తిసంపన్నమైన వస్తువులు జాలరి నాయన నా దగ్గరకన్నా మంత్రవేత్తవైన నీ దగ్గరే ఎంతో రాణిస్తవి. మరోలా అనుకోకపోతే నేను కోరదలిచిన వస్తువు నీ దగ్గర ఒకటి ఉన్నది అన్నాడు. ఏమిటది? నిరభ్యంతరంగా కోరుకో, ఇచ్చేస్తాను అన్నాడు పద్మపాదుడు. నీ దగ్గర మహత్తుగల సంచి ఒకటి ఉన్నదిగదా? వంట చేసే బాధ లేకుండా సకల పదార్థాలు అందులో దొరుకుతవి. అలాంటి వస్తువు నా దగ్గర ఉంటే వృద్ధురాలైన నా తల్లికి రోజు వంట చేయవలసిన బాధ తప్పి ఎంతో సంతోషిస్తుంది అన్నాడు. పద్మపాదుడు పింగళుడు కోరిన విధంగా ఆ సంచిని ఇచ్చేశాడు. తరువాత పద్మపాదుడు పింగళుడికి అనేకమైన సంపదలు మూటలు కట్టి ఇచ్చాడు. పింగళుడు వీడ్కోలు చెప్పి భల్లుకకేతుడి భుజాలమీద కూర్చుని ఆకాశమార్గాన బయలుదేరాడు. భల్లుకకేతుడు దట్టంగా మేఘాలతో కప్పబడిన ఆకాశమార్గాన ఎగురుతూ సరిగా మిట్టమధ్యాహ్నం వేళకు అవంతినగర పరిసరాలకు చేరాడు. పింగళుడు ఆ నగరాన్ని, ఆ నగరం పొలిమేరలలో ఉన్న తన పూరిగుడిసెను చూస్తూనే ఉలిక్కిపడి భల్లులకేతుడి భుజం తట్టి, భల్లుకా, నువ్వు ఇక ముందుకు సాగకుండా అద్దిగువ కనిపిస్తున్న చెట్ల మధ్యకు దిగు అన్నాడు ఆదుర్దాగా. పింగళుడి భయానికి కారణం ఏమిటో గ్రహించిన భల్లుకకేతుడు పెద్దగా నవ్వి, ప్రభో, అయితే మీరు ఒంటరిగానే నగరంలోకి వెళ్ళండి. భల్లుకకేతుడు పింగళుడు కోరిన విధంగా అవంతినగర పొలిమేరలలో ఉన్న ఒకానొక చెట్లగుంపు మధ్య దిగాడు. పింగళుడు అతడి భుజంమించి దిగి నగరంకేసి చూస్తూ, భల్లుకా, నిన్ను ఈ రూపంలో నగరంలోకి తీసుకపోవటం అనేక చిక్కులకు కారణం కాగలదు. ఇప్పుడేం దారి? అన్నాడు నిస్పృహగా. నా సహాయం కావలసి వచ్చినప్పుడు ఈ మంత్రం పయించండి. వెంటనే నేను మీ సాన్నిధ్యంలో ఉంటాను
అంటూ ఏదో మంత్రం పింగళుడి చెవిలో చెప్పి అదృశ్యుడయాడు. పింగళుడు పద్మపాదుడు ఇచ్చిన ధనరాసుల్ని మోసుకుంటూ తన ఇంటవైపుకు నడిచాడు. అతడు కొంతసేపు తరువాత ఇంటిని సమీపించేసరికి చిక్కిశల్యమైపోయిన స్థితిలో ఉన్న అతడి తల్లి వాకిట్లో కూర్చుని నీరసపడిన గొంతుతో, అయ్యా ధర్మదాతలు, ఈ ముసలిదానికి ఏమైనా ధర్మం చెయ్యండి, ఆకలితో అలమటిస్తున్నాను అంటూ దీనాతిదినంగా చేతులు చాచటం అతడి కంటబడింది. పింగళుడు ఆ దృశ్యాన్ని చూస్తూనే నిలువెల్లా వణికిపోయి వచ్చే దుంహకాన్ని ఆపుకుంటూ, అమ్మా, నీకు ఈ దుస్థితి ఎలా కలిగింది అంటూ తల్లికేసి చూశాడు. పింగళుడి కంఠస్వరం వింటూనే తల్లి అతన్ని గుర్తించి కళ్ల వెంట జలజలానీరు కారుస్తూ, నాయనా, ఎన్నాళ్లకు నిన్ను చూడగలిగాను అంటూ అతన్ని కావిలించుకున్నది. పింగళుడు ఆమెను ఓదారుస్తూ, అమ్మా, నీ స్థితి ఇలా అపటానికి కారణమేమిటి? నేను ప్రయాణం అయి వెళ్లేముందు నీకు 1300 మొహరీలు ఇచ్చానుగదా, ఆ డబ్బు ఏమైంది? ఇంతకు నా అస్నలు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. పింగళుడి తల్లికి ఏమైంది? ఆమె అడుక్కునే స్థితికి ఎందుకు వచ్చింది? పింగళుడి అన్నలు ఏమైనారు? ఆ తరువాత పింగళుడు ఏం చేశాడు మొదలైన ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే. మిగతా కథ 4వ భాగంలో చెప్పుకుందాం. ధన్యవాదములు.